రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీరు, ముఖ్యంగా ప్రధాని మోడీ వ్యవహారంపై కాంగ్రెస్ నిప్పులు చెరుగుతోంది. మోదీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చడాన్ని తెలంగాణ కాంగ్రెస్ తప్పుపడుతోంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ధర్నా నిరసనలకు పిలుపునిచ్చింది తెలంగాణ పీసీసీ. రేపు ఈడీ ఆఫీస్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని, ఇందులో భాగంగా ఉదయం 10 గంటల వరకు ఈడీ కార్యాలయానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీరు, ముఖ్యంగా ప్రధాని మోడీ వ్యవహారంపై కాంగ్రెస్ నిప్పులు చెరుగుతోంది. మోడీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చడాన్ని తెలంగాణ కాంగ్రెస్ తప్పుపడుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత డీటెయిల్స్ మనకి సైదులు అందిస్తారు లైవ్ లో. సైదులు, చెప్పండి. ఎస్ శిరీష, ఈరోజు నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి నిన్న ఇటు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీడి కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను అందులో పొందుపరచడంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా దాన్ని అని చెప్పేసి భావిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయం ముందు ఇటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. అయితే నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ఇటు కాంగ్రెస్ అగ్రనేతలు అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించి 988 కోట్ల మేర అక్రమ నగదు చలామణికి పాల్పడ్డారని ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసి ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ముందు ఈ నెల 9న ప్రవేశపెట్టింది. అయితే వాస్తవంగా ఆ కేసుకు సంబంధించి పూర్తిగా విచారణకు చేయాలని అయితే దీనికి వాయిదా కూడా వేసింది 25కు. ఈ నెల 25న ఈ కేసుకు సంబంధించి అంటే ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో 988 కోట్ల మేర అక్రమ నగదు చలామణికి రాహుల్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ, మిగిలిన 2 కాంగ్రెస్ నేతలు పాల్పడ్డారని ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ 9న ఈ కేసుకు సంబంధించి పూర్వ అన్ని కూడా పరిశీలించిన తర్వాత సో ఈ 25కి వాయిదా వేశారు విశాల్ గోగ్నే న్యాయమూర్తి. అయితే ఈ కేసు బీజేపీ కక్షపూరితంగానే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ పైన, రాహుల్ గాంధీ పైన కేసు నమోదు చేస్తుందని చెప్పేసి కూడా వీళ్ళు కాంగ్రెస్ నాయకత్వం మొత్తం కూడా తప్పుపడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గేతో పాటుగా మిగిలిన కాంగ్రెస్ నేతలు జయరాం రమేష్ కూడా తన ఎక్స్లో పోస్ట్ కూడా చేయడం జరిగింది. బీజేపీ కక్షపూరితంగానే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులపైన, ఇతర నేతలపైన ఇలాంటి అభియోగాలు నమోదు చేస్తుంది, వీడిని వాడుకుంటుందని చెప్పేసి కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సో ఈ కేసుకు సంబంధించి అయితే మాత్రం సో ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో అక్రమ నగదు చలామణికి పాల్పడ్డారని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఆ కేసుని మళ్ళీ తిరిగి ఈ కేసుని మళ్ళీ మరొకసారి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున నగదు అక్రమ చలామణికి జరిగింది కాబట్టి అందులో కాంగ్రెస్ అగ్రనేతలు అందరూ కూడా ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మిగిలిన 2 కాంగ్రెస్ నేతలందరూ కూడా ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా కేసు విచారణ చేయాల్సిందని చెప్పేసి ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ ఛార్జ్ షీట్ని పూర్తిగా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తప్పుపడుతుంది. అయితే చూడాలి మరి యాక్చువల్గా ఈ మనకి 9వ తారీఖునే ఛార్జ్ షీట్ దాఖలు చేసి ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ముందు సమర్పించింది కాబట్టి సో ఖచ్చితంగా ఈ కేసు ఈ నెల 25కు వాయిదా వేసిన నేపథ్యంలో 25న ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరగనున్నది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇటు ఈడీ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నటువంటి ఎస్కే మట్టా కూడా ఇటు ఈడీ తరపున వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి అన్ని వాస్తవాలన్నీ కూడా మేము ఈ నగదు అక్రమ చలామణికి ఏ విధంగా పాల్పడ్డారనేది మొత్తం కూడా మేము చూసాం కాబట్టి నగదు అక్రమ చలామణికి పాల్పడితే ఇది PMLAలోని సెక్షన్ 3(4) కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని చెప్పేసి కూడా ప్రత్యేక ఈడీ తరపున ఉన్నటువంటి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్కే మట్టా న్యాయమూర్తి ముందు కూడా వాదనలు వినిపించారు. అయితే దీనికి 25కు ఈ నెల 25కు విచారణ ఉంది కాబట్టి సో ఆ విచారణ సమయంలో మరి ఇటు ఏం వాదనలు జరుగుతాయి ఇటు ఈడీ తరపున, అదేవిధంగా ఇటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మిగిలిన 2 కాంగ్రెస్ నేతల తరపున
ఆ న్యాయవాది కూడా ఏ విధంగా వాదనలు వినిపిస్తారన్నది కూడా ఆ రోజు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికైతే మాత్రం ఈ ఈడీ మాత్రం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలని ఈ యొక్క ఛార్జిషీట్లో నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ యొక్క ఛార్జిషీట్లో A1గా సోనియా గాంధీని, A2గా రాహుల్ గాంధీని అందులో పొందుపరచడం మాత్రం దేశవ్యాప్తంగా నిరసన అయితే కాంగ్రెస్ పార్టీ తెలుపుతుంది. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు తెలంగాణలో కూడా హైదరాబాద్లో కూడా ఈడీ కార్యాలయం ముందు ఇటు PCC అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మరి కాసేపట్లో ఈడీ కార్యాలయానికి ర్యాలీగా చేరుకుంటారు. ర్యాలీగా చేరుకున్న తర్వాత ఈడీ కార్యాలయం ముందు కూర్చొని అక్కడ బైఠాయించి నిరసన తెలుపుతారు. నిరసన తెలిపిన తర్వాత దాదాపుగా 1 గంట 2 గంటల పాటు నిరసన తెలిపిన తర్వాత అక్కడ ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే దేశవ్యాప్తంగా ఖచ్చితంగా ఈ కేసుని వెనక్కి తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఎటువంటి అభియోగాలు లేనప్పటికీ కూడా అభియోగం దీనిలో పొందుపరిచారు. కావాలనే కుట్రపూరితంగా ఇటు సోనియా గాంధీని A1గా, రాహుల్ గాంధీని A2గా ఎందుకు ఛార్జిషీట్లో పొందుపరిచారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అయితే ఆరోపిస్తుంది. దానిలో భాగంగా మాత్రం నిరసన కార్యక్రమాలు అయితే దీన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దానిలో భాగంగా తెలంగాణలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భావించింది. కాబట్టి మరి కాసేపట్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపుతుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.